వేలాది మందిగా మచిలీపట్నం, అలానే గుడివాడ, గన్నవరం, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో కలిసి, అలాగే కొంత గుంటూరు పార్లమెంట్లో పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి వేలాది మందిగా ఈరోజు తాడేపల్లిగూడెం మీటింగ్కి అటెండ్ అవుతా ఉన్నాం. దీనికి ప్రధాన కారణం మీ అందరికీ తెలుసు. జనసేన, తెలుగుదేశం పార్టీ రెండు కలిసి వైసీపీ విముక్తి, ఈ రాష్ట్రంలో నిజంగా ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రజలకి స్వేచ్ఛ ఉండాలి, స్వచ్ఛమైనటువంటి గాలి ప్రజలు పీల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజానికం ఉన్నారు. అంతా భయాందోళనలో ఉన్నారు. దాని నుంచి ప్రజలకి ఒక ప్రజాస్వామ్యాన్ని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు, అలాగే మా కూటమిలో భాగమైనటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ శ్రేణులు అందరం కలిసి లక్షలాది మంది ఈరోజు తాడేపల్లిగూడెం చేరుకొని ఈ బహిరంగ సభని మేము జయప్రదం చేయదలుచుకున్నాం. దీని ద్వారా జన సైన్యం ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, మేమందరం కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటారు. వైసీపీని విముక్తి చేయటంలో, వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపించడంలో పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా వాటన్నిటికీ ఒక జన సైన్యంగా మేమందరం కూడా కట్టుబడి ఉంటాం. మనందరం చూస్తూనే ఉన్నాం, ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది మనం ఇంతవరకు చూడలేదు. గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు దాదాపు 70% కంప్లీట్ అయితే, వైసీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఈవెన్ 5% కూడా దాన్ని అడిషనల్గా కంప్లీట్ చేయలేదు. దాని మీద ఒక డెసిషన్స్కి రాలేదు ఇంతవరకు, అసలు ఆ ప్రాజెక్ట్ని ఎలా ముందుకు తీసుకెళ్లాల్సింది అనేది. అదే రకంగా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. మాది తీర ప్రాంతం మచిలీపట్నం. కేంద్ర ప్రభుత్వం నుంచి జలజీవన్ మిషన్ నుంచి దాదాపు 200 కోట్ల రూపాయల పైన నేను కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చిన దాన్ని మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఇంతవరకు దాన్ని పనులు ప్రారంభించటం లేదు. సో ఇవన్నీ చూస్తే వైసీపీని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్గా జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాబోతా ఉంది, అందులో ఎలాంటి డౌటు లేదు. ప్రధానంగా నా మచిలీపట్నం పార్లమెంట్లో నేను ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ దాదాపుగా కంప్లీట్ చేశాం ఒక పార్లమెంట్ సభ్యుడిగా. ఇప్పుడు కొత్తగా మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో గ్యారెంటీగా కంప్లీట్ చేస్తాం. దాని నుంచి ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలందరినీ, సంబంధిత అధికారుల్ని అందరినీ కలిశాను. ఇప్పుడు మచిలీపట్నం పోర్టు ఏదైతే డెవలప్ అవుతుందో ఆ డిపిఆర్ని మరలా ఈ పోర్టు ప్రాజెక్టును కూడా ఆ డిపిఆర్లో చేర్చి, ఈ రైల్వే ప్రాజెక్టును కూడా ఆ పోర్టు డిపిఆర్లో చేర్చి, సో మచిలీపట్నం నుంచి రేపల్లె లైను దివిసీమ ప్రజానికానికి, అవనిగడ్డ ప్రజానికానికి ఇది ఎప్పటి నుంచో తీరనటువంటి కోరిక. అలాగనే ఇటుపక్క రేపల్లె ఆ కనెక్టివిటీ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో రాబోయే 5 సంవత్సరాల్లో ఇది ఒక పెద్ద ప్రాజెక్టుగా
అదే రకంగా మనకి గుడివాడ నుంచి కంకిపాడుకి, ఇప్పుడు మన విజయవాడ నుంచి గుడివాడ వెళ్ళాలంటే చాలా లాంగ్ డిస్టెన్స్ అవుతుంది. దాన్ని కొత్తగా ఒక 20 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ని ఎన్నుకున్నాం. డిస్టెన్స్ దాదాపు ఒక 20 కిలోమీటర్లు తగ్గిద్ది. దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. అలాగే పామర్రు నుంచి చల్లపల్లికి ఏదైతే స్టేట్ హైవే ఉందో దాన్ని కూడా నేషనల్ హైవేకి మారుస్తాం. అలాగే కూచిపూడి నుంచి డోకిపర్రు ఏదైతే ఉందో దాన్ని కూడా నా వంతు నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ 3-4 నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. దానికి తోడు ముఖ్యంగా మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ కూడా కంప్లీట్ చేస్తాం. సో నేను మా జన సైన్యాన్ని, ఎవరైతే వైసీపీ పార్టీని వ్యతిరేకిస్తూ వాళ్ళ చేసేటువంటి అరాచకాలను తట్టుకోలేకుండా ప్రజానికి ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీరందరూ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి చేతులు కలపండి. వైసీపీని విముక్తి చేద్దాం. ఒక స్వేచ్ఛా వాతావరణంలో మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి సేవ చేద్దామని చెప్పేసి నా విజ్ఞప్తి. చెప్పండి. పొత్తులో ఉన్న పార్టీతో అసలు ఏం సంబంధం లేదు. మీకు ఆల్రెడీ పొత్తులో ఉన్నారు కదా బీజేపీతో, వాళ్ళు కలుపుకోవట్లేదు ఏంటి? అదంతా అధిష్టానం మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటారు. సో బేసిక్గా ఇక్కడ మేము స్ట్రాంగ్గా వైసీపీని ఎదుర్కోవాలంటే ఆల్రెడీ ఈ డిసిషన్ తీసుకున్నారు. సో మిగిలిన విషయాలన్నీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అధిష్టానంతో మాట్లాడతారు. మీతో పాటు 5 పార్లమెంటు సభ్యులు పార్టీని వీడారు, ఒక రాజ్యసభ సభ్యులు పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఏంటి ప్రధాన కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి నచ్చలేదా? జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చలేదా? ఏంటి? నేను ఆల్రెడీ మీకు బేసిక్గా ఇష్యూస్ అన్నీ నేను ముందే చెప్పాను. ఇంట్రడక్షన్ పాయింట్స్లో మీరందరూ చూస్తూనే ఉన్నాం. మనం యాక్చువల్గా 2019లో మనం వైసీపీ అధికారంలోకి వస్తే ఏ రకంగా ఉండాలి అనేటువంటిది మనం కోరుకున్నది వేరు, జరిగింది వేరు. అది అన్ని విషయాలన్నీ మీ అందరికీ తెలుసు. అనేక సందర్భాల్లో అందరం మనం మాట్లాడుతూనే ఉన్నాం. బేసిక్గా ఆంధ్రాలో అధర్మం అనేది 4 పాదాల మీద నడుస్తూ ఉంది. ధర్మం లేదు. ఏదన్నా మాట్లాడితే దాన్ని బుల్డోజ్ చేయటం, ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడం, అంతేగాని అసలు ఎందుకు వీళ్ళు మాట్లాడుతున్నారు, ఇందులో వాస్తవం ఏముంటుంది అనేటువంటి విషయాన్ని కూడా వైసీపీ వాళ్ళు గ్రహిస్తే మంచిది. పెద్దలు ధర్మం అనేది అసలు ఇక్కడ లేదు, అంతా అధర్మమే. అన్యాయం, అధర్మం, అక్రమం ఇవన్నీ రాజ్యాన్ని వెళ్తున్నాయి. వీటి నుంచే ఎవరు పార్టీని వీడినా లేదా వైసీపీ ఓడిపోవాలని కోరుకుంటున్న ప్రధాన కారణాలు ఇవే. ఎన్నికలకు వచ్చేలోపు ఒక అసెంబ్లీకి ఒకే అభ్యర్థికి ఇవ్వగలుగుతాం, ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకే అభ్యర్థికి ఇవ్వగలుగుతారు ఎవరైనా సరే. ఈ అసమ్మతి అనేది బేసిక్గా ఉంటానే ఉంటాయి, అన్ని పార్టీల్లో ఉంటాయి. అవేం పెద్ద ఇష్యూస్ కాదు, ఇవన్నీ సర్దుకుంటాయి. సో త్వరలోనే అందరినీ ఎవరెవరైతే అసమ్మతులు ఉన్నారో అనేక రకాలుగా వాళ్ళకి ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, లేకపోతే ఇంకోటి చట్టసభల్లోకి ఏ రకంగా అనేది వాళ్ళు పెద్దలు నిర్ణయాలు తీసుకుంటారు. ఇటుపక్క మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మరొక పక్క చంద్రబాబు నాయుడు గారు. అది పెద్ద ఇష్యూస్ ఉండవు, ఇవన్నీ టెంపరీయే. డెఫినెట్గా జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ రెండూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక
పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.